దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. మంది సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టట్లేదురా నానా. గంట మార్క్. జై శ్రీరామన్న. జై శ్రీరామ్ రవి, చెప్పండి. ఏం లేదు, నీకు కొంచెం చర్చ చేద్దామని ఫోన్ చేశానన్నా. కొంచెం మాట్లాడాలని ఫోన్ చేశానన్నా. నో ప్రాబ్లం, చెప్పండి. ఏం లేదు, కాంతి ఇంటర్వ్యూలో మీరు ఏమంటే బ్రాహ్మణుల గురించి చెప్పారు. బ్రాహ్మణులు అంటరాని తనాన్ని సృష్టించారు కదా అని ఎట్లా మాట్లాడినారనమాట. నేను తీసుకున్నా. నిజానికి అయితే నా చిన్నప్పుడు ఏం జరిగేదంటే, నేను కూడా ఒక రెడ్డి కులస్తున్నా. అయితే ఒక వ్యక్తి వచ్చేసి, ఒక దళిత వ్యక్తి వచ్చేసి గుళ్ళేకి వస్తా అంటే, ఒక దళిత వ్యక్తి గుళ్ళేకి వస్తా అని సవాల్ చేశాడు అనమాట. గుళ్ళేకి వచ్చి ఏం చేస్తాను, నేను గుళ్ళేకి వచ్చి విగ్రహాలు పడగొడతా అనలేదు. అయితే అప్పట్లో మాకు పెద్దలు, అంటే ఊర్లో ఉండే పెద్దలు, తర్వాత రాజకీయ నాయకులు అందరూ మా ప్రెజర్ చేసేసి ఆ గుళ్ళేకి రానియకుండా మమ్మల్ని అంతా కట్టెలు పట్టుకొని కూర్చొని ఆయన రాలేదు, మేము గొడవ పడలేదు. కానీ నిజానికి అలాంటి పరిస్థితి మాకే తెలిసేది కాదన్నా. అంటే ఇప్పుడు బాగా ఆలోచిస్తే మాకు తర్వాత అర్థమయ్యింది ఎందుకు అలా చేశామనేది. మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. రాజకీయ నాయకులు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్స్ లేవు కనుక వాళ్ళ టైంలోనే అక్కడ చెప్పేవాళ్ళు, ఇక్కడ చెప్పేవాళ్ళు. ఊరు ఓట్లు మాత్రం ఒకరికే పడేవి. ఊరు ఓట్లన్నా ఇప్పుడు మమ్మల్ని రెండుగా తీసేశారు, కానీ ఊరు ఓట్లు మాత్రం ఒకరికే పడేవి. ఎలా అంటే, ఒక చెంబు ఒక గ్లాసు కింద పడితే కూడా అది అందించారనుకో, చిన్నపిల్లలు కిందేస్తే వాళ్ళు అందించారంటే వాళ్ళని తీసుకుపోమని చెప్పేవాళ్ళన్న మా పెద్దలు కూడా. నేను కొంచెం మన హిందూ ధర్మంలోకి వచ్చినాక నేను కూడా మీలాగే ఆలోచించాను. అదే ఈ కొడుకులు వెలివేయడం వల్లనే కదా వాళ్ళు నిజానికి మతం మారారు, లేకపోతే కాదు కదా అని చాలా రోజులు సెర్చ్ చేశానన్న. చాలా రోజులు సెర్చ్ చేశాను, ఎందుకు వెలివేశారు అని చెప్పేసి. సెర్చ్ చెయ్యంగా నాకు దీంట్లో ఈ సెర్చింగ్ లో ఒకటి అర్థమైందన్న. ఏమర్థమైందంటే, వీళ్లకు ఒక పురాణం, అంటే జాంబవ పురాణం అనే కట్టుకథను, అది ఎవరన్నా బేకయ్యి దళితులని హిందుత్వానికి దూరం చేయాలనో, అంటే హిందుత్వానికి దూరం చేయాలనో ఒక కట్టుకథ ఉందన్న వాళ్ళ దాంట్లో అన్న. ఆ కట్టుకథ జాంబవ పురాణం, అది కట్టుకథ. ఆ కట్టుకథ జాంబవంతుడే వచ్చేసి వాళ్ళకు సృష్టికర్త అని, తర్వాత ఆయన వచ్చేసి ఆవును తినమన్నాడని, ఆవుతూళ్ళతో చేసిన వస్తువులు వాడుకున్నామన్నాడని ఆ కథ సారాంశం ఉన్నా. నేను చాలా సార్లు దాన్ని విన్నాను. అది ఎవరు రాశాడు ఎవడు అనేది నాకు ఇంతవరకు అది రాలేదు. నిజానికి దళితవాడల్లో అప్పట్లో అంటే బ్రహ్మని కించపరుస్తూ ఇది అంటే వీధి నాటకంలా ఆడిచేవాళ్ళంట. దీని వల్ల వాళ్ళు ఏం చేశారు, కొందరు ఈ కథ నిజము అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆవును తినడం మొదలు పెట్టారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే, అప్పుడు పరిస్థితిలో ఆవుని చాలా గౌరవించాలి కదన్నా. ఆవు అంటే మన పురాణాల్లో కూడా ఆవు ఉంది కనుక ఇలా వెలివేత స్టార్ట్ అయిందన్న. నిజానికైతే ఈ వెలివేతల ఎలాంటి అంటే, వీళ్ళు చిన్న వాళ్ళు కాకుండా వీళ్ళ దగ్గర మాట్లాడిన వాళ్ళు, వీళ్ళ దగ్గర చనువుగా ఉండే వాళ్ళంతా వెలివేయబడ్డారన్న. నిజానికి ఇది వెలివేత కారణము ఇదే చూడన్న. నేను చాలా రోజుల నుంచి మదన పడ్డాను. మా రెడ్ల మీద, నా కులం మీద నేను కూడా అసహించుకున్నాను. అరే, ఈ కొడుకులు ఇలా చేయడం వల్లనే కదరా వాళ్ళు అలా చేశారు, లేకపోతే మన దేశం ఇలా 3 ముక్కలుగా అయ్యేది కాదు. 3 ముక్కలు అయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళు క్రిస్టియన్స్ లేకి వెళ్ళిపోతున్నారు. అందరూ ఈ విధవల వల్లనే కదా, ఎందుకు వాళ్ళేం పాపం చేశారు, గుళ్ళేకి ఎందుకు రానియలేదు అని ఇప్పుడు చాలా చర్చ చేశానన్న. నాకు పొంగ అర్థమైంది ఏమంటే,
ఇది నేను నేను గ్రంథమే తప్పనుకున్నా. నిజానికి గ్రంథంలో ఎలా ఉంటుందంటే మన ధర్మశాస్త్రంలో అదే కాళ్ళ నుంచి శూద్రుడు, నడుము నుంచి కోమట్లు, భుజాల నుంచి క్షత్రియుడు, తల నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు అని నేను అంటే చిన్న చూపు చూశాడు, దేవుడే చూశాడు అనే అట్లా ఆలోచన చేశాను. కానీ తర్వాత అర్థమైంది ఏమిటంటే దీనికి కులానికి సంబంధం ఏమిటి? క్షత్రియులు ఇప్పుడు శూద్రులు అన్నాక పనివాళ్ళు, చిన్న పనివాళ్ళు ఏ దేశంలో అయినా ఉంటారు, ఏ దేశంలో అయినా ఉండాల్సింది. ఇది ఏ కులం? ఇప్పుడు ఈ దేశంలో హిందుత్వం ఉంది, ఈ దేశంలో హిందుత్వం ఉంది, ఈ దేశంలో ఒకటే శూద్రులు ఉన్నదా? కాదు. ఇప్పుడు లెట్రిన్ గడిగే ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు నేను ఒక వ్యవసాయం చేస్తున్నా, నా కొడుకు రేపు పొద్దున మున్సిపాలిటీలో పనిచేయచ్చు, వాడు శూద్రుడికి లెక్క. దీంట్లో కులం ఎక్కడ ఉంది అనే ఆలోచన వచ్చి నేను అదే ఇది కాదు, ఇది తప్పు, ఇది నిజానికి ప్రతి దేశంకి ఉంటుంది. ఇది బ్రాహ్మణుడు అంటే ఒక తెలివైన వాడన్నా, ఓ కులం కాదది. నిజానికి బ్రాహ్మణుడు అనేది చాలా మంది గుళ్ళో పూజారిని పట్టుకొని బ్రాహ్మణుడు కాదు, తెలివైన వాడు. అంటే ఒక ప్రొఫెసర్ కూడా బ్రాహ్మణుడి కిందికే లెక్క ఈ మన గ్రంథాల ప్రకారం. ఇది నిజానికి మీ ఇంటర్వ్యూ పూర్తిగా విన్నాను ఈరోజు. ఇంకోటి, వాడు బైనరీస్ గురించి వాడు నా భార్య స్నానం చేస్తుంది. అవునా, దేవుడు ఉంటాడు. ఇప్పుడు గాలిని మనము ప్రకృతిని ఆరాధిస్తామన్నా, గాలి ఎక్కడ ఉంటుంది? దేవుడు అనుకుంటాం మనం. నీరుంది, గంగమ్మ మనకు దేవతామే అక్కడ ఉంది. ఇప్పుడు వాడు లేడు అని ఎలా చెప్పగలుగుతాడు? మనం ప్రకృతి ఆరాధికులం కదా. వాడు బైనరీస్ కదా అది అన్నాడు, నా పెళ్ళాం ఉంది చూడొద్దు స్నానం చేసేటప్పుడు. అరే వెదవ, గాలి దేవుడు మాకి. మళ్ళీ గాలి లేకుండా, గాలి పీల్చకుండా ఉండమను, గాలి పీల్చకుండా ఉండమను, గాలి లేని చోటు ఉండమను, ఆయన పెళ్ళాం స్నానం చేయమను ఫస్ట్. నిజమే కదన్నా. చూడన్నా, ఇప్పుడు నేను కూడా బ్రాహ్మణుల మీద చాలా కోపం ఉండేది. బ్రాహ్మణులు అంటే అసహించుకునేవాడిని, బ్రాహ్మణులకు ₹1 కూడా ఇవ్వకూడదు అనుకునేవాడిని అన్న. ఎందుకంటే నాకు కొంచెం తెలివి వచ్చి కొద్ది గొప్ప మన దేశం వెళ్ళిపోతుంది, ఇది అంటే కులం మతాల వల్ల అంటే క్రిస్టియానిటీలో వెళ్ళిపోతుంది అనుకునే టైంలో నాకు కొంచెం బ్రాహ్మణుల మీద, అగ్రవర్ణాల మీద నా కులం మీద నేను కూడా కట్టబట్టుకున్నా. వాడు పాపము టెంకాయ కొట్టి వస్తా అన్నాడు. వాడు ఏం చెప్పింది లేదు. గుళ్ళెక్కడి వచ్చి అప్పట్లో ఇంకా చర్చిలు కూడా లేవు మా ఊర్లో, చర్చి కూడా లేదు. వాడు టెంకాయ కొట్టొస్తంటేనే మేము కట్టెలు పట్టుకున్నాం. మా సపోర్ట్ చేసింది ఎవరు? రాజకీయ నాయకులు. మళ్ళీ అవుదేప దళితవాడేమన్నా వేరే పార్టీకి ఓటిచ్చిందంటే కాదు, వాళ్ళకి వేస్తుంది, వీళ్ళకి వేస్తుంది. రెండోది వచ్చేసి చర్చి కూడా కట్టించేది వాళ్ళే కట్టించారు. మళ్ళీ అంటే విడదీసేశారు మమ్మల్ని. విభజించి పాలించే సిద్ధాంతం కాంగ్రెస్ బాగా పాటించింది. ఇది చూడన్నా, ఇది నిజమైనది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మన ధర్మంలో ఎక్కడా లేదు, ఈ వ్యక్తిని వెలివేయాలి, ఈ వ్యక్తిని రానియకూడదు అనేది ధర్మంలో ఎక్కడ లేదు అన్నా. ఎక్కడ లేదండి అన్నా, ఎక్కడ లేదు. ఎందుకు మళ్ళీ వీళ్ళు బ్రాహ్మణులే ఇలా? మీరు కూడా అన్నారు ఈరోజు, బాగా కాంతి దాంట్లో విన్నాను పూర్తిగా. మీరు కూడా ఉండి బ్రాహ్మణులు అంటే కోపం అన్నారు మీరు. అంటే నేను బ్రాహ్మణులు కాదండి, అంబేద్కరిస్టులు. అంబేద్కర్ లేదు అంటే ఇప్పుడు గుళ్ళేకి రానియలేదు, వివక్ష చూపించారు కదా అని అన్నారన్న వీరు. అవును, వివక్షకు కారణం ఒకటే అన్న. వీళ్ళు ఇప్పుడు హిందుత్వంలో ఇప్పుడు ఒకటన్నా, ఒక హిందువు అనేవాడు ఆవుని గౌరవించాలి, నిజంగా ఆవుని గౌరవించాలి, పూజించాలి, దాన్ని తినాలనే ఆలోచన కూడా చెయ్యకూడదు. వాళ్ళు అలా చేశారన్న. వాళ్ళలో కొందరు అంటే ఫస్ట్ నేను చాలా రీసెర్చ్ చేస్తున్నా. ఇది జాంబవ పురాణం అనేది ఎవడు రాశాడు, ఎవడు అల్లాడు, ఎవడు కథ చెప్పాడు, దీని కథ ఏమిటిది అనేది ముందుగా దీన్ని చర్చ చేయాలి చూడన్న. ఎందుకంటే హిందుత్వానికి దూరం దళితుల్ని చేశారు అంటే వాడు ఎలా దూరం అవుతాడు అనేది ఆలోచన చేసి చేశారన్న. ఇది ఫస్ట్ జాంబవ పురాణం తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళు దళితులు ఎప్పుడు, నేను చిన్నప్పుడు చూశాను కదా, 99 ఎవరు అవమాంసం తినాలని అనుకునే వాళ్ళు కాదన్న.
అవి మ్మ్. పూజించేవాళ్ళు. తర్వాత క్రిస్టియానిటీ లేకపోయినాక చాలా మటుకు విచ్చలవిడిగా తినడం మొదలు పెట్టారు. కానీ మ్మ్. అప్పట్లో ఒక ఆవును ఒక ఎద్దును కోసారు అంటే ఎద్దును కోసారంటే ఊరల్లో గుసగుసలాడేది. ఇప్పుడు విచ్చలవిడిగా తినడం అలవాటు చేయరు. నిజానికి ఇదే కారణం కూడా. ఇది మ్మ్. జాంబవ పురాణం అనే కథని ఎందుకంటే రామాయణంలో ఉండే జాంబవంతుని తీసుకొచ్చి మీ అంటే ఆయన బల్లూకం నిజానికి. అందుకే మీరు నల్లగా ఉంటారు, ఆయన సృష్టి ఏమేది, అందుకే నల్లగా ఉంటారు అన్నట్లు కథ ఉంటది అన్నది. అది దాన్ని మీరు ఒకసారి మనకి ఈ మధ్య యూట్యూబ్ లో కూడా వచ్చింది, అది చూశాను నేను. ఆ కథ ఎవడు రాశాడు, ఎవడు అల్లాడు, ఎవడు చేసింది అనేది తెలిస్తే మనకు దళితులు ఎందుకు ఎప్పటి నుంచి దూరం అయ్యారనేది తెలుస్తుంది అన్న. గుళ్ళకి ఎందుకు రానివ్వలేదు, ఎందుకు వివక్ష చూపించారు, ఎందుకు ఊరి బయటికి ఎందుకు వెళ్ళగొట్టబడ్డారు. నిజానికైతే ఊరి బయటికి అనేది కూడా అబద్ధం చూడన్న. ఎందుకంటే ఈ ప్రతి గేదె అనేది ఒకటి ఇప్పుడు అంటే అగ్రహారం టైప్ అన్న. అగ్రహారాలు అంటాం కదా, బ్రాహ్మణులు కూడా అగ్రహారం కాదన్న. ప్రతి వీధిని ఒక అగ్రహారం కింద, అంటే ఒక కాప వీధి, ఒక గొల్ల వీధి, అలా వీధులు ఉన్నాయి ప్రతిదీ అని. దీన్ని ఊరి బయటికి వెళ్ళగొట్టారనేది అయితే తప్పు చూడన్న. మీరు చూడండి అన్న, ఇది ఫస్ట్ జాంబవ పురాణం నుంచి దళితులని హిందుత్వానికి దూరం చేశారు. ముఖ్యంగా నేను అది ఎందుకు మన ధర్మంలో లేనప్పుడు ఈ బ్రాహ్మణులు ఎందుకు చేశారు, వీళ్ళంతా ఎందుకు ఇంత వివక్ష చూపించారు అనేది నేను రీసెర్చ్ చేశాను. నేను కూడా అన్న కట్టబట్టుకున్నాను. ఈ చిన్నప్పుడు ఇండ్ల కాడికి వస్తే ఏదైనా ముట్టుకుంటే కూడా వాళ్ళని తీసుకుపోవడము, అది నేను కూడా చూశాను, చేశాను. నేను కూడా వివక్ష చూపించాను. నాకు తెలియదు అది, నాకు వాళ్ళు ఏదో వేరే దేశం నుంచి వచ్చినట్టు అట్లా మనసులో అలా ఒకటి నేను అలా తయారు చేశారన్న, లోకాన్ని అలా తయారు చేశారు నిజానికైతే. కానీ బాగా ఆలోచిస్తే గ్రంథమే తప్పు. నాకు నాలెడ్జ్ వచ్చి నేను అరే దేశం విడిపోతుంది, అరే ఇలా జరుగుతుంది అనే టైంలో నాకు గ్రంథం మీద తప్పు పెట్టాలనిపించింది అన్న. చాలా మంది చెప్పినట్టు మీ దాంట్లో మీ మనోధర్మ శాస్త్రము అది ఇది అది తర్వాత నేను మనోధర్మ శాస్త్రం కూడా చదివితే ఏం లేదు, ఏ దేశంలో అయినా ఉంటుంది ఇది. ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది కొద్దిసేపు అయితే ఛానల్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడాలా? ఓకే అన్న, జై శ్రీరామ్. ఓకే, నైట్ లో మాట్లాడతా. మళ్ళీ మాట్లాడతాను.